చాలామంది మనం చూసుకున్నట్లయితే 9 అవుతుంది టిఫిన్ చేయాలి 1 అవుతుంది భోజనాలు 4 అవుతుంది చాయ్ తాగాలి స్నాక్స్ తినాలి 8 అవుతుంది నైట్ భోజనాలు ఏమండి ఇదే పని खा लेना बस उसके बाद से जीते उन्हें क्या रे भाई ఆకలి కాగానే తినడం బంద్ చేయరురా బాబు కొద్దిగా ఆగురు 1 గంట అయితే ఏం పానాలు పోవు కానీ టైం అయిపోయింది ఏం షుగర్ పేషెంట్లారా టయానికి తినాలి వృద్ధులం బాబు మేము గుప్పడి ముద్ద పడకపోతే చచ్చిపోతాం అన్నట్టు అయిపోతారా అంటే ప్యూర్గా ఆకలి అవుతుంటుంది లోపల మళ్ళా మండుతుంటుంది అప్పుడు నువ్వు ఎంత వేసావు ఆకలి కాదు పాడు కాదు తినాలంతే ఏమండిరు ఏం చేసిర్రు అది చారా కూర అన్నం తినాలి ఒక మేధావి పక్కనే ఉన్నాం మనకు ఆకలి అవుతుందన్నా పొద్దు టిఫిన్ చేసినవారా ఏం తిన్నావు దోశ ఎన్ని దోశలు తిన్నావు ఒక్కటే బయట ఇంట్లో వేసిన దోశలా బయట వేసిన దోశలా అయితే ఓకే టైం కాగానే తిండి కొద్దిగా ఒకరు కొద్దిగా ఏదో అట్లా టైం తినకపోతే ఒకలాగా అవుతామంట ఆడెవడో మరి ఎవడు రాడు అట్లా టైం నేను ఏమవుతుంది సరే ఇప్పుడు ఎట్లా నేను అనేది నాకు ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆకలి అనిపిస్తుందో అనిపించదో పక్కన పెడితే టైం చూసుకొని తినడం ఆపండిరా బాబు కూర ఆకలి అవుతుంటుంది చూసినా అప్పుడు తింటే ఓకే అనేది నా వర్షం ఏది భయ్ మాకు ఉంది మేము తింటాము మా సంగతి మాకు తెలియదా నువ్వు చెప్పాలి ఎవరి ఇష్టం ఆడిది ఎవరు తెచ్చిపెట్టాడు ఇక్కడ కానీ ఏంటంటే కొంచెం ఆరోగ్యం అనేది కరెక్ట్గా ఉంటుంది తింటే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటారు అట్ట కాదు నీకు నిజమైన ఆకలి అయినప్పుడే కరెక్ట్ ఇంత తిన్నా ఓకే నీకు ఆకలే అనుకో ఇంత తిన్నావు అనుకో అది ఎప్పుడు కాదు ఎప్పుడు ఇందులో నాయన పెద్ద ప్రాసెస్ రా మామూలు చెప్తే అర్థం కదా నేను ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుసా మామూలు మాట అనుకుంటున్నాను కానీ ఎవరికి వాడు ఎక్స్పీరియన్స్ చేయాలి ఏమో బాబు ఇంకో నేను ఎట్లా తింటున్నాను అందరికీ తినాలని రూల్ లేదు కానీ ఎవరు విషయాలు తినరు బాగా తినరు కుంభాలు తినరు 3 ఏంట్రా అదేంది 3 ఐటమ్స్ పొద్దుగాల 4 ఐటమ్స్ మధ్యాహ్నం 4 ఐటమ్స్ బాగా తిని ఆరోగ్యంగా ఉండండి.